ఫర్ ద ఫస్ట్ టైం ఇది చాలా పెద్ద అంతర్జాతీయ స్థాయి కంపెనీ అది. సో వాళ్ళు పిలిచి ఇట్లాగా ఒక యాడ్ చేయాలి. ఎక్కడ అంటే బాంబేలో అన్నారు. యాడ్కి అంత దూరం ఎందుకు అనుకున్నాం. సరే వెళ్ళాక తెలిసింది అక్కడ కేజీఎఫ్ హీరో యష్ ఆల్సో వాజ్ దేర్. ఆయన భార్య ఒకరోజు షూటింగ్ అయినా కూడా ద వే వాళ్ళు ఎంత అందంగా అంటే ఇప్పుడు తెలుగు, కన్నడ, హిందీ అనుకోండి, ముగ్గురు ట్యూటర్స్ వచ్చారు. ఇది ఫ్రీడమ్ ఆయిల్ అని చెప్పడానికి తెలుగులో ఒక మనిషి, తెలుగు చెప్పడానికి నాకు, కన్నడ చెప్పడానికి, హిందీ చెప్పడానికి. అంటే ఒక పెద్ద స్థాయి సినిమా ఎంత అందంగా, ఎంత క్రమశిక్షణతో, ఎంత పద్ధతిగా తీస్తారో అంతే పద్ధతిగా ఫ్రీడమ్ ఆయిల్ యాడ్ రియలీ నేను అనుకున్నా ఇంత 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 క్రమశిక్షణతో ఇంత పద్ధతిగా ఉంది. చాలా డైరెక్టర్ కూడా పైన మా డైరెక్టర్ గారి పేరండి రాజేష్. అతను ఆల్రెడీ దాదాపు 2000 పైచీలకు యాడ్స్ చేశాడట. చాలా నిష్ణాతుడు. సో మొత్తానికి ఒక రోజులో ఫినిష్ చేసుకుని వచ్చేసాం. వచ్చేసిన తర్వాత మళ్ళా వాళ్ళు షూట్ చేసినది ఎడిట్ చేసి మా కోసం ప్రత్యేకంగా వేసి చూపించారు. ఇది మీరు చేసింది, ఇది మేము ఎడిట్ చేసాము, చాలా అందంగా వచ్చింది. సో దాంతో అయిపోయింది అనుకున్నాను. సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత మళ్ళా వీళ్ళు ఏంటంటే ఏమంటే మీరు మరొక యాడ్ చేయాలన్నారు. నాకు అది అయిపోయింది కదా, ఇంకేం యాడ్ అన్నా అంటే ఇది ఇట్లాగానే నేను ఇంతవరకు అడ్వర్టైజ్మెంట్ విభాగాల్లో ఇలాంటి పద్ధతి నేను ఎక్కడ చూడలేదు. ఏమిటంటే నేను అందులో ఒక జడ్జి అన్నమాట. యష్ ఒక లాయర్, ఆవిడేమో ఒక పర్చేస్ చేసుకున్న ఒక గృహిణి యష్ భార్య, ఇంకొక ఒరియా నటుడు ఉన్నాడు. నేనేం చేస్తానంటే అది ఆ ఆయిల్ చీప్ ఆయిల్ మంచి ఆయిల్ ఇమ్మంటే ఇవ్వలేదని యాడ్ మీరు చూసే ఉంటారు. దానిలో నేను జడ్జిగా ఫైనల్గా నేను ఆ ఆయిల్తో చేసిన వడదిని ఇది అద్భుతం, ఇదే ఫైనల్ డెసిషన్ అని చెప్తాను. అంతతో అయిపోయింది. వీళ్ళు ఏమన్నారంటే ఈ ఆయిల్ అంత నిజంగా ఏదో చేసి పంపించేయడం కాదండి, ఈ ఆయిల్ ఎంత గొప్పదో మీ కళ్ళతో మీరే స్వయంగా చూడండి అని నన్ను కాకినాడ తీసుకెళ్ళారు. కాకినాడలో చాలా పెద్ద ఫ్యాక్టరీ. ఆశ్చర్యపోయా. అంటే కొన్ని లక్షల కేజీల ఈ ఆయిల్ తయారవుతుంది, కానీ అంత ఆటోమేషన్, ఎక్కడ చేత్తో ముట్టుకున్నది అన్న ప్రస్తావన లేకుండా ఆఖరికి వీళ్ళు ఆ నింపే సీసాలు ప్లాస్టిక్వి కూడా ఆ కంపెనీయే తయారు చేసి, అంటే అంత ప్యూర్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక గంటన్నర సేపు పరిశీలించిన దాకా సాయంత్రం దాకా షూట్ చేశాడు. అది దాన్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సో బేసిక్గా ఏమిటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం ప్రధానమై కూర్చుంది. ఎందుకంటే వాడే ఆయిల్స్ హోటల్స్లో ఎలాంటి ఆయిల్స్ వాడుతున్నారో మనకు తెలియట్లేదు. కానీ ఈ ప్యూరిటీని కన్ఫర్మ్ చేసుకునే క్రమంలో రెడ్డి గారు వాళ్ళు ఈ కంపెనీ నిజంగా నన్ను అక్కడ తీసుకెళ్ళడం, దాన్ని మళ్ళీ ప్రసారం చేయడం అనేది అది చాలా గొప్ప విషయంగా, గొప్ప అనుభవంగా నాకు కూడా. ఎందుకంటే ఏదో చేశారు కాకుండా ఇంత పర్ఫెక్ట్గా ఒక సంస్థ తమ ప్రోడక్ట్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుందా, ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటుందా అనేది ఆశ్చర్యం కలిగించింది. హ్యాట్స్ ఆఫ్ టు ద కంపెనీ అండ్ రెడ్డి గారు మిగతా మిత్రులకి. అలాగే దీని ప్రమోషన్లో భాగంగా ఇందాక ఆయన చెప్పినట్టు గోల్డ్ కాయిన్స్ దాదాపు 5000 గోల్డ్ కాయిన్స్ పంచడం జరిగింది. ఇవాళ లాటరీస్, ఎందుకంటే లక్షలాది మంది, కోట్లాది మంది భారతదేశంలో కొంటున్నారు కాబట్టి దానికి ఒక లాటరీ సిస్టమ్ లాంటిది ఏర్పరిచి మా చేతన్ చెప్పడం మర్చిపోయా, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫ్యామిలీ. సో అంటే ఫ్రీడమ్ ఫ్యామిలీ అంటే నేను అలా ఫీల్ అవుతున్నా అన్నమాట. ఈ 3-4 సార్లు కలవడంతో ఐ ఫీల్ దట్ ఐ బిలాంగ్ టు సో దట్ ఈజ్ వండర్ఫుల్. అలాగా ఇవాళ చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి నా చేతుల మీదుగా లాటరీలో వచ్చిన అదృష్టవంతులు 50 గ్రాములు అండి. ఫస్ట్ది 50 గ్రాములు, 10 గ్రాములు, ఎన్ని 4 విజేతలకి జేజేలు చెప్తూ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.